దేవుని స్తోత్రం అండి. దైవజనులకి దైవజనరాలకి నా వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. 118వ కీర్తన 7-8 వచనాల ప్రకారంగా, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని దేవుని వాక్యం బట్టి నేను దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలని సాక్ష్యంగా చెప్పాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టండి సాక్ష్యం చెప్పాలనుకున్నాను. అవకాశం ఇచ్చారు దైవజనులు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి దేవుళ్ళలోకి రావడానికి మొదటగా మా అత్తమామలు దేవుణ్ణి నమ్ముకున్నారండి. ప్రార్థన చేసేవారు, కుడికిలు పెట్టించుకునేవారు. ఫస్ట్లోను మా అత్తయ్య గారికి 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదండి. పిల్లలు పుట్టకపోతే జార్జ్ బాబు గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు దైవ సేవకులు వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తుండగా సత్యనారాయణ గారు పుట్టారండి. పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలకి మరలా పాప పుట్టింది ఆమెకి, మా ఆడపడుచు. పుట్టిన తర్వాత మరి దేవుళ్ళు మరలా తప్పిపోయి వారు మామూలుగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారండి. అలా ఆవిడ దేవుణ్ణి మరిచారు. తర్వాత నా తల్లిదండ్రులు కూడా మరి ఫస్ట్లో మేము చిన్నపిల్లలప్పుడు ప్రార్థనలు పెట్టించుకుని కూడికలు జరిగించేవారండి. వాళ్ళు కూడా అలాగే మరి దేవుళ్ళలో తప్పిపోయి మామూలుగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఏర్పరచుకుని దేవుడు 85వ సంవత్సరంలో మాకు వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత మాకు 3 ఆడపిల్లలు పుట్టారండి. 3 ఆడపిల్లలని మరి చాలామంది హేళన చేశారు, మమ్మల్ని అవమానంగా చూశారు, చిన్నతనంగా. ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళు ఎలా పెంచుతారు, మగపిల్లలు పుట్టింది, ఆ గర్భమే కాదు అని చెప్పి హేళనగా చేసేవారు మమ్మల్ని. దేవుడి కృపను బట్టి దేవుడి దగ్గర కొంచెం బాధపడి ప్రార్థన చేసుకునేవాళ్ళం. తండ్రి, నువ్వు ఇచ్చిన గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అన్నావు తండ్రి. నువ్వు ఇచ్చావు ఈ బహుమానాన్ని మాకు. నారు పోసిన దేవుడు నువ్వే, నీరు పోసేవాడు నువ్వే, వాటిని ఫలింపు చేసి వృద్ధి పొందించేవాడు నీవే అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేవాళ్ళం అండి. చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలాగా 3 పాపలు పుట్టిన తర్వాత నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులకి గర్భసంచి తీసేయాలన్నారండి, బ్లీడింగ్ అవటం వల్ల. గర్భసంచి తీసేయమన్నప్పుడు మరి చిన్న వయసు అండి, గర్భసంచి తీస్తే ఎలా ఉంటుందంటే, తీయాలమ్మా లేకపోతే ఇబ్బంది అవుతుంది నీకు అన్నారు. గర్భసంచి తీయడానికి ఆపరేషన్ చేయించుకున్నానండి. 7 రోజులకి ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసేపు బయట మడత మంచం మీద కూర్చోవటం వలన మరేమో కూర్చుని మాట్లాడానండి వచ్చిన వాళ్ళతోటి. లోనికి వెళ్ళి పడుకున్న తర్వాత నైట్ బ్లీడింగ్ అయిపోయిందండి. విపరీతంగా బ్లీడింగ్ అయిపోవటం జరిగింది. మంచం అంతా తడిసిపోయి మా అమ్మగారు లేచి ఏంటని కంగారు పడి, బ్లీడింగ్ అయిపోతుంది, బకెట్లు తీసుకురండి పట్టాలని బకెట్లతో పెట్టారండి. అటువంటి పరిస్థితిలో ఏంటని కళ్ళు తెరిచి చూసేటప్పటికి బ్లడ్ చూసి కళ్ళు తిరిగిపోయి స్పృహ తప్పాను. 2 రోజుల వరకు కూడా నాకు స్పృహ రాలేదండి. అప్పటికి 4 కలిసి మనుషులు చేతుల మీద వేసుకుని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళిన తర్వాత మరలా హాస్పిటల్లో డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. మరలా తిరిగి ఆపరేషన్ అయ్యి 2 నెలల వరకు కదలకూడదు మనిషి, కాళ్ళు కూడా కదపకూడదు, అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ తిరగకూడదు అని చెప్పారు. చెప్పినప్పుడు అలాగే ఉన్నాను. మధ్యలో ఒకసారి మాత్రం కాలు కదపటం వల్ల మరలా బ్లీడింగ్ అయిపోయిందండి. బ్లీడింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు కేకలేసి మరలా ఆపరేషన్ చేశారు. అలా 3 సార్లు ఆపరేషన్ చేయటం జరిగిందండి. బ్లడ్ అంతా పోయింది. బ్లడ్ ఎక్కించాలన్నప్పుడు ఎక్కడా దొరకకపోతే మా చిన్నన్నయ్య 2 బాటిల్స్ బ్లడ్ ఇచ్చారండి. ఆ బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిందండి. బ్లడ్ మీద పైకి ఎగిరి పడటం అలా జరిగిందంట. అప్పుడు కూడా ప్రమాదం అయింది. దేవుడు కృపను బట్టి దేవుడు బ్రతికించాడు. మరి ఆ 2 నెలల్లో కూడా మా అమ్మగారు నా తల దగ్గర కూర్చుని యేసు రక్తం అని చెప్తూ ఉండేవారు. దేవుని వాక్యం చదువుతూ ఉండేవారు. ఎందుకమ్మా నన్ను పడుకోనివ్వ, కుదురుగా నాకు ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటే, తప్పమ్మ అలా మాట్లాడకూడదు, దేవుడి మాటలు నువ్వు పడుకో, నేను చదువుతాననేవారు. అలా చదువుతూ ఉండగా మరి సత్యనారాయణ గారు హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పారు మా అమ్మగారు, అయ్యా దేవుణ్ణి నమ్ముకుంటే నీ భార్య బ్రతుకుద్ది, నీ పిల్లలకి తల్లిగా నిలబడద్ది, దేవుడు బ్రతికిస్తాడని చెప్పినప్పుడు వెంటనే ఆయన మాట సరే అన్నారు. ఆయన అప్పటికే పూజలు వ్రతాలు చేయటం
ఉపవాసాలు ఉండటం, చాలా పూజలు చేసేవారండి. అయినప్పటికీ కూడా దేవుడు మాటకు లోబడి వెంటనే ఆయన ఒప్పుకోవటం జరిగింది. ఇంటికి వచ్చే ఫోటోలన్నీ తీసేసి సంచిలో పెట్టేసి ఫోటోలు బయట పెట్టేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నాం అండి. దేవుని కృపను బట్టి చర్చికి వెళ్తున్నాం. ప్రార్థన ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళి వాక్యం చదువుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళి బాప్తిసం తీసుకున్నానండి. బాప్తిసం తీసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ పిలిచి నన్ను, నువ్వు ఎవరికి చేయకుండా బాప్తిసం తీసుకుంటావా ఇంత పెద్ద కుటుంబంలోనూ, చెప్పాలి కదా అని అడిగారు. దేవుడు నన్ను బ్రతికించాడు, నేను బాప్తిసం తీసుకున్నాను అన్నానంటే, ఆడపిల్లలు ఎలా చేస్తావో పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారండి అందరూ. దేవుడే చూసుకుంటాడు, నాకు తెలియదని చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు నుంచి కూడా మరి కొంత దూరంగా పెట్టడం మొదలుపెట్టారు మమ్మల్ని. వీళ్ళు వేరు మేము వేరు అన్నట్టుగా కుటుంబంలో దూరంగా పెట్టడం మొదలుపెట్టారండి అందరూ మమ్మల్ని. అయినప్పటికీ దేవుణ్ణే మేము పట్టుకుని ఉన్నాము. దేవుని కృపను బట్టి ప్రతిరోజు సాయంత్రం చాపేసుకుని పిల్లలు మేము 2 పాటలు పాడుకుని దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. మా 2వ పాప మీదకి దేవుడు పరిశుద్ధాత్మ రూపంగా దేవుడు వాలాడు ఆ బిడ్డ మీదకి. ఇంతగా భక్తిగా ప్రార్థన చేసుకుంటే పాప పడిపోయింది ఏంటో అని అనుకున్నాం, మాకు తెలియలేదు పరిశుద్ధాత్మని. అప్పటికి సహోదరిని అడిగినప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు మీ మధ్యకి అని చెప్పారు. అప్పటి నుంచి మరి ఇంకా బలంగా ప్రార్థన చేసుకోవడం జరిగింది. అలా దేవుళ్ళు ఎదుగుతున్నాము. 3 ఆడపిల్లలు ఎలా చదివించాలా ఏంటి అన్న మా దేన పరిస్థితి. అప్పటికి మా దగ్గర ఏమీ లేదండి, చాలా దేన పరిస్థితిలో ఉన్నాము. ఆ స్థితిలో దేవుడు ఎలా పెంచాలా పిల్లల్ని అనుకున్నాం మేము. నేనైతే చదివించలేము, 10th క్లాస్ వరకు అయినా చదివించగలమో లేదో అని నేను అనుకున్నాను. అప్పుడు దేవుని కృపను బట్టి మరి మా అమ్మగారేమో చదివించాలి, పిల్లలకి చదువు ఉండాలని చెప్పేవారు. నువ్వు అలాగే చెప్తావు, మేము ఎక్కడ చదివించగలం, 3 ఆడపిల్లలు చదివించాలంటే మా వల్ల కాదు. 10th క్లాస్ వరకు చదివిస్తే మేము గొప్పే, అంతకన్నా ఎక్కువ చదివించలేమని చెప్పేదానండి. ఆ రోజుల్లో పిల్లలకు మరి 3 జాయిన్ చేసినప్పుడు ఠాగూర్ కాన్వెంట్లో జాయిన్ చేసినప్పుడు 3 కలిపి 1800 ఫీజు ఉండేదండి. మనిషికి 600 చొప్పున ఫీజు. ఆ ఫీజు కట్టడానికి కూడా మరి మాకు ఎంతో కష్టంగా ఉంది. ఆ ఫీజు పిల్లలకు ముందు ఫీజులు కట్టాలి, మళ్ళీ నలుగురిలో బాగోదని ఆ డబ్బు ముందు జాగ్రత్త పెట్టుకుని తర్వాత మేము ఖర్చు పెట్టుకునేవారం అండి ఉన్న డబ్బుని. అలా పిల్లలు చదువుతూ ఉండగా 7th క్లాస్ పాప గవర్నమెంట్ స్కూల్లో చదివిందండి. 5th క్లాస్ వరకే ఉంది ఠాగూర్ కాన్వెంట్లో. 7th క్లాస్ పాప గవర్నమెంట్ స్కూల్లో చదివిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలనుకున్నప్పుడు మెహర్ కాన్వెంట్లో జాయిన్ చేసాం. 8th క్లాస్ పెద్ద పాపని జాయిన్ చేసినప్పుడు 2వ పాపను కూడా జాయిన్ చేసాం. ఇద్దరిని జాయిన్ చేస్తే అందరూ హేళన చేశారండి మమ్మల్ని. ద్వారపూడిలో ఉన్న చదువు సరిపోవట్లేదా ఆడపిల్లలకి, మండపేట దాకా పంపిస్తున్నావు చదువులకి అని చాలామంది హేళన చేశారండి. హేళన చేసినప్పుడు పిల్లలకు ఒకటే చెప్పాను, అమ్మ ఇంత దూరం వెళ్తున్నారు, మీరు కష్టపడి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, నాన్నగారు కష్టపడి చదివిస్తున్నారు, నేను కష్టపడి లేచి వంట చేస్తున్నాను, మీ అన్నిటికీ కూడా మీరు ఎవరితో నలుగురితో మాటలు అనిపించుకునే పరిస్థితి రానివద్దు. పలానా వాళ్ళ బిడ్డలు మంచిగా ఉన్నారని మంచి మాటే రావాలి తప్ప సత్యనారాయణ గారి పిల్లలని ఇంకో మాట రాకూడదని నేను వాళ్ళకి చెప్పినప్పుడు అదే మాటనాళ్ళు విని ఆ మాటను మనసులో పెట్టుకుని చాలా శ్రద్ధగా బిడ్డలు చదువుకునేవారండి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఎక్కడ కూడా మేము ప్రైవేట్ కూడా పెట్టలేదు బిడ్డలకి. అలాగే చదువుకున్నారు వాళ్ళు. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఇంకా మానిపించేద్దాం అనుకున్నాను. నేను మానిపిద్దాం అనుకున్నప్పుడు అమ్మ ఇంటర్ చదువుతానని అడిగింది పాప. అమ్మ నువ్వు అలా మాట్లాడితే ఎక్కడ చదివించగలవు అని అన్నాను నేను. అన్నప్పటికీ 10th క్లాస్ స్కూల్లో 1st క్లాస్లో పాస్ అయిందండి. పాస్ అయితే కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, రాజమండ్రి వరకు వెళ్ళాలంటే వెళ్ళొద్దమ్మా అంత దూరం అన్నాను. అంతలోకి అదే సంవత్సరంలో మండపేటలో మరి కాలేజీ పెట్టడం జరిగిందండి. ఆదిత్య కాలేజీ పెట్టారు. ఆ సంవత్సరంలోనే కాలేజీ పెట్టారు. దేవుని కృపను బట్టి ఎవరైతే ఫస్ట్ వచ్చారో స్కూల్లో వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తామని వచ్చారండి. కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ గారు ఇంటికి వచ్చి పలానా సత్యనారాయణ గారు అమ్మాయి ఎక్కడా అని అడిగి ఇంటికి వచ్చి అడిగారండి, మీ పాపను మా కాలేజీలో జాయిన్ చేసుకుంటామండి, పాప ఫస్ట్ వచ్చింది కాబట్టి 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫ్రీగా చదివిస్తాం, మేమే బస్సు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు సరే అని అంగీకరించి దానికి
జాయిన్ చేసామండి. జాయిన్ చేసిన తర్వాత 2వ సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం బాగా ఎవరికైతే మార్కులు వస్తాయో 2వ సంవత్సరం కూడా ఫ్రీ ఇస్తామన్నారు. దేవుని కృపను బట్టి ఫస్ట్ సంవత్సరం బాగా పాస్ అయ్యి పాప మార్కులు వచ్చినాయి. 2వ సంవత్సరం కూడా ఆ పాపకి ఫ్రీ ఇచ్చారు. బస్సు, స్కూల్, అన్ని ఫీజు అంతా ఫ్రీ ఇచ్చారు. 2వ పాపకు కూడా 10th క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. 10th క్లాస్ ఫస్ట్ వచ్చాక ఆ పాపను కూడా వాళ్ళే పిలిచి జాయిన్ చేసుకున్నారు. ఇంటర్లో ఫస్ట్ ఇయర్ చదివింది ఆ పాప, మార్కులు వచ్చినాయి. 2వ సంవత్సరం కూడా చదువుతుండగా ఆ పాప కాలేజీలో స్టేట్ సెకండ్ ర్యాంక్కి వచ్చిందండి. పాపకి 600 మార్కులకి 598 మార్కులతో దేవుడు ఆ బిడ్డను పాస్ చేశాడు. మరి ఆ రోజున మాకైతే తెలియలేదు, ఫోన్లు అప్పుడు లేవండి. కాలేజీ వాళ్ళే ర్యాలీ పెట్టారు. ప్రిన్సిపల్ సారు ఇంకా సార్స్ అందరూ వచ్చి పిల్లలందరూ బస్సులు వేసుకుని వచ్చి మండా ప్రబలిక స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అని ర్యాలీ వచ్చింది, జరిగిందండి. దేవుడు చేసిన కార్యాలండి ఇవన్నీను. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతానన్న మా పాపమ్మ, ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ చేయగలమమ్మా అంటే ఎంసెట్ రాస్తానమ్మా, అందులో ర్యాంక్ వస్తే కనుక ఫ్రీగా ఇస్తారు అని చెప్పారండి. అప్పుడు ఎంసెట్ రాసింది పాప. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత పాపకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి. ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావటం అంటే చాలా గొప్ప విషయం. ఆ పాపకి కాలేజీ ఫ్రీ, హాస్టల్ ఫ్రీ అండి. బుక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ మేము చదువుకోవడానికి, కొంచెం వాడుకోవడానికి డబ్బులు మాత్రమే మేము పంపించేవాళ్ళము. అలాగే 2వ పాపకు కూడా అదే కాలేజీలో సీట్ వచ్చిందండి. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటానికి. ఆ పాప కూడా మొత్తం అంతా ఫ్రీతో చదివారు. దేవుని కృపను బట్టి అలా చదివించాడండి దేవుడు, ఇంజనీరింగ్ చదివించాడు. మరి 3వ పాప బయోటెక్నాలజీ తీసుకుందండి. ఆ పాప కూడా వైజాగ్ అనిట్స్ కాలేజీలో వచ్చిందండి ఆ పాపకి సీటు. ఆ పాప జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు చదివిన తర్వాత 4వ సంవత్సరంలో ఆ పాపకు కూడా సీట్ వచ్చి బయోటెక్నాలజీలో ఆ పాపకు తగ్గ చదువుకు సంబంధించి కాలేజీలో ఆ పాప కూడా జాబ్ వచ్చిందండి. దేవుడు ముగ్గురు బిడ్డలకి కూడా చదువు కంప్లీట్ అవటం, జాబ్తో బిడ్డలు బయటకు వచ్చారండి. దేవుడు కృపను బట్టి దేవుడు జాబును చేతిలో పెట్టి బయటికి పంపించాడు బిడ్డల్ని. మేమైతే చదివించలేము అనుకున్నాం. మా శక్తి, మా బలము చాలని దేవుని కృపను బట్టి దేవుడు చదివించాడు. ఇన్ని మేలులు మా జీవితంలో దేవుడు చేశాడు. ముగ్గురు బిడ్డలు చదువులు అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాక మా 2వ పాపకి మరి లండన్ వెళ్ళటానికి అవకాశం ఇచ్చారు. కంపెనీ వారు పిలిచి లండన్ పంపిస్తున్నాం అమ్మా అని చెప్పారండి. అలా పాప 2వ పాప లండన్ వెళ్ళింది. పెద్ద పాప ఏమో మరి అమెరికా పంపించారు. పెద్ద పాపను పిలిచి వారంతల వారుగా వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత 15 రోజుల వరకు జీతం రాదు. అయితే టికెట్లు వాళ్ళే చేసి ఉండటానికి రూమ్ ఇచ్చి భోజనం పెట్టి, మన డబ్బులు పనిచేయవు కదా అక్కడ, డాలర్స్ ఇచ్చి చేతులు వాడుకోవడానికి 15 రోజులు వారంతటి వారుగా పంపించారండి. ఇన్ని మేలులు దేవుడు బిడ్డల పట్ల చేశాడండి. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. మేమైతే ఎందుకు పనికిరానటువంటి వారిని, ఏ యోగ్యత మాలో లేదు. దేవుని కృప మా మీద ఉండి ఇలా నడిపించాడండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. బిడ్డల వివాహాలు ఎంతో ఘనముగా జరిగించాడండి దేవుడు. అది కూడా మా శక్తి, మా బలము సరిపోదు. ఎలా చేస్తారు బిడ్డల వివాహాలని అందరూ ఒక వింతగా చూశారు మమ్మల్ని. అలాగా అంత వింతగా చూసినందుకు దేవుడు అంత ఘనంగా జరిగించాడు వివాహాలు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎన్నోసార్లు అనారోగ్యంతో నేను ఉన్నప్పుడు, మా అత్తయ్య గారు చనిపోయినప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి నాకు. చనిపోతానన్నారు. ప్లేట్లెట్స్ పడిపోయినాయి. రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు మా వదిన వచ్చి మరొక తల్లిలాగా నన్ను అక్కడ ఆదరించి హాస్పిటల్లో చూసుకుందండి. ఇంటి దగ్గర మణి, మా చిన్న వదిన చూసుకున్నారు. అత్తయ్య గారు చనిపోయినప్పుడు మరి చాలా సీరియస్ అయిందండి పొజిషన్. అది ఎప్పుడు చనిపోతాను, ఇంకా మనిషి ఇంటికి రావటం, మనిషి రాదు అని అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర వాళ్ళు బీచింగ్ అది జిమ్ముకుని ఉన్నారు. శవం వస్తుంది అనుకున్న వాళ్ళు బీసింగ్లు అన్నీ జిమ్ముకుని ఉన్నారండి. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను మరణం నుంచి లేవనెత్తి బయటికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మరలా చికెన్ గున్యా జ్వరం వచ్చిందండి. దానికోసం కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ జ్వరం వచ్చినప్పుడు మా 2వ పాప డెలివరీ అయినప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి నుంచున్నట్లుగా పడిపోయానండి. మోకాలులో కాలు ఎముక ఇరిగిందన్నారు. ఎందుకు పడిపోయినా తెలీదు. ఎదరక పడిపోయాను మా నాన్నగారి మీదకి. పడిపోయినప్పుడు లేపి మంచమే పడుకోబెడితే కాలంతా వాసిపోయింది.
ఎముక ఇరిగింది, బ్లడ్ అంతా గడ్డ కట్టేసింది, చెడు బ్లడ్, అది తీసేయాలని ఒక బేసిండి రక్తం అంతా తీసేశారండి కాళ్ళలో నుంచి. తీసేసిన తర్వాత కాటారం కట్లు ఇవన్నీ వేయించుకున్నా కూడా తగ్గలేదు. సంవత్సరంన్నర పాటు మోకాలు నొప్పితోటి అలాగే కర్ర పట్టుకుని నడిచేదాన్ని అండి. ఇంట్లో బాలింతరాలన్నప్పుడు రెండో పాప అలా నడిచేదాన్ని అనమాట. ఆ తర్వాత రాజమండ్రి అరవింద హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత కాలు మరి స్వస్థతని ఇచ్చాడు దేవుడు, నడవటానికి సహాయం చేశారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలండి. మరి ఇంకొకసారి కాలు జారిపోయి పడిపోయాను, ఈ గుత్తులో కాలు. దీని గురించి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. 2 నెలల పాటు అలా ఉన్నాను దాని కాలు గురించి. మరి రేషన్ షాప్ చేసేదానండి నేను కూడా. ఆయనతో పాటు కష్టపడి రేషన్ షాప్ చేసేదాన్ని. చేస్తున్నప్పుడు బియ్యం బస్తా విప్పటానికి వెళ్ళినప్పుడు బస్తా విప్పుతూ ఉండగా పైనుంచి 5 బస్తాలు పడిపోయినాయండి నా మీద. ఒక బస్తా పడేటప్పటికి ఏంటా అని నాకు అర్థం కాలేదు. ఏంటో అనుకున్న తర్వాత రెండోది టప్ టప్ మన సౌండ్ వస్తుంది. ఏంటి బస్తాలు పడిపోతున్నాయి, ఇంక చనిపోయాను నేనైతే అని అనుకున్నాను అనమాట. ఆ రోజు అనుకుంటే గబగబా లేచి వచ్చా, బస్తాలు తీశారు. దేవుడు ఆ రోజును కూడా చనిపోకుండా సజీవ లెక్కలో ఉంచి బయటికి తీసుకొచ్చాడు నన్ను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి నడువు నొప్పితోటి కదలలేని పరిస్థితిలో ఉన్నాను. అందరూ చనిపోయాను అనుకున్నారు. లేచి బయటకు వచ్చి నేను మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారండి అందరూ. నడుము ఆపరేషన్ జరిగింది. ఏలూరు తీసుకెళ్లారు. ఏలూరు నుంచి అక్కడ కుదరదని అంటే మరలా అనపర్తి చూపించారు. ముందు అనపర్తి నుంచి ఏలూరు తీసుకెళ్లారు. ఏలూరులో కూడా కుదరదంటే హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మా పెద్దల్లుడు గారు అక్కడ మాట్లాడారు. హాస్పిటల్కి మా చిన్నన్నయ్య, మా వదిన, మా పెద్దన్నయ్య అందరూ వచ్చి, మరి ఈయనేమో రేషన్ షాప్ చేసుకోవటం మళ్ళీ కట్టడం కుదరలేదు. అందరూ వచ్చి నన్ను చాలా బాధ్యతగా చూసి తల్లి తండ్రిలాగా వాళ్ళే దగ్గరుండి అన్నీ చూశారండి. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి 20 రోజులు ఉన్న తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు మంచం మీద నుంచి కదలకూడదని చెప్పారండి. పక్కకి ఎడమకు కానీ పొడుగు కానీ తిరగటానికి లేదు, తిరగకూడదని చెప్పారు. 2 నెలలు అయిన తర్వాత మా వదిన తీసుకెళ్ళింది ఇంటికి, ఏలూరు తీసుకెళ్ళి తనే 2 నెలలు ఇంట్లో ఉంచుకుని మంచం మీద అన్నీ తనే చేసేదండి. ఆ చెయ్యి అనకుండా ఒక తల్లిలాగా ఆదరించి అన్నీ తను చేసిందండి నాకు. అన్నయ్య కూడా తండ్రిలాగా చూశారు. నాన్నగారు లేరు, అమ్మాయేమో హార్ట్ ప్రాబ్లం, తనేమీ చేయలేని పరిస్థితి. వాళ్ళే తల్లిలా తండ్రిలా నన్ను చూశారు. 2 నెలలు చూసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్ గారితో చూపించి మళ్ళీ తీసుకెళ్తాన్నారు. నేనే వద్దు, ఇంటి దగ్గర దింపేయండి అన్నాను. ద్వారపూడి తీసుకొచ్చారండి నన్ను. ద్వారపూడి తీసుకొచ్చిన తర్వాత మరి మా చిన్న పాప సెలవు పెట్టి వచ్చేసింది ఇంటికి నన్ను చూసుకోవాలని. చిన్న పాప ఇంట్లో అన్నీ ఒక తల్లిలాగా కాకుండా ఒక చంటి పిల్లని చూసినట్టు చూసిందండి నన్ను. అన్ని ఆ పాప తలదవటం, స్నానం చేయడం, భోజనం తినిపించడం అన్నీ కూడా ఒక చంటి బిడ్డను చూసినట్టుగా చూసింది ఆ పాప నన్ను. ఎన్నో చేసింది ఆ పాప చేతులతోటి. అన్ని పనులు నాకు తనే చేసింది. చేసి 2 నెలలు ఉండి ఆ పాప కూడా మరలా వెళ్ళిపోయింది. జాబ్ చేసుకోమ్మా, వెళ్ళి మానేసి ఉండొద్దు అని అన్నప్పుడు జాబ్ చేసుకోవడానికి వెళ్ళింది ఆ పాప. తర్వాత మనీ సహాయం చేసిందండి. మరి ఎంతగానో ఒక సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా అలా చేయరండి. తను కూడా నాకు అన్ని సమయాల్లో అన్ని పనులు తనే చేసింది. ఎందరో ఎన్నో అన్నారు, తను నాకు చేస్తున్నందుకైనా కూడా ఎన్ని పట్టించుకోలేదు. తను పట్టించుకోకుండా చాలా సహాయం చేసింది నాకు. 3 నెలలు ఏలూరులో ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ పెద్దనాన్న గారికి అన్నీ తనే చూసింది, భోజనం అన్నీ. వచ్చిన తర్వాత కూడా ఏ సమయంలో ఆకలన్నా కూడా తనే వంట చేసి పెట్టేది. అన్నీ ఉన్నా కానీ లేచి చేసుకోలేని పరిస్థితి. ఎవరు కూడా తిన్నావా ఉన్నావా అని అడిగేవారు కాదు నన్ను. అటువంటి పరిస్థితిలో తను వచ్చి నాకు అన్నీ చేసిందండి. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. ఆ కుటుంబానికి కూడా మేము రుణపడి ఉన్నామండి. దేవుడు వారికి ఇచ్చిన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మరి వ్యాపార విషయంలో జరుగుతుండగానే దేవుడు మరి ఇల్లు కట్టుకోవటానికి ఒక ఇల్లు కావాలి ప్రభు. బిడ్డల వివాహాలు అయితే ఇల్లు కావాలి కదా, ఎలాగా ఇల్లు లేదు, ఉన్నది చిన్న ఇల్లు అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని స్థలం అడిగామండి. ఒకళ్ళని తెలిసిన వాళ్ళని స్థలం అడిగినప్పుడు స్థలం ఇవ్వను అన్నారు వాళ్ళు. ఇవ్వనంటే ఇదేంటి, స్థలం ఎక్కడైతే బాగుంటుంది, బయటికి వెళ్తే ఎలాగ ఆడపిల్లలతో అని అనుకున్నాము.
అనుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ప్రార్థనలో పెట్టుకున్నాం. ఏమనంటున్నాడు ప్రభు, ఆ స్థలం అడిగితే మేమైతే వెళ్ళి అడగం, తనే వచ్చి మమ్మల్ని స్థలం తీసుకోమని అడగాలని ప్రార్థన చేసుకున్నామండి. ఆ రోజున ఒక నెల రోజుల్లో నా బిడ్డ వచ్చి దారిలో కనపడి, బావా స్థలం అడిగావు కదా, వచ్చి తీసుకో, స్థలం తీసుకో, ఎంతో కంతి, ఎంత ఇవ్వనరా అంటే ఎంతో కంతివి, నీకు ఇష్టం వచ్చినంత అని ఆ స్థలం అలా ఇవ్వటం జరిగిందండి. ఇచ్చిన తర్వాత ఎవరితో కట్టించాలి, ఎలా కట్టించాలి అని మేము అనుకుంటుండగా సంఘంలోకి మరి హైదరాబాద్ నుంచి ఒక మేస్త్రి గారు వచ్చారండి. నేను ఇల్లు కడతానండి, ఎవరికన్నా చెప్పండి, మీరు ఎవరికన్నా అవసరం అయితే నేను చేస్తానండి అని ఆయన చెప్పారండి. చెప్పినప్పుడు మాకే కావాలండి, ఇలాగ కట్టండి అని పిలిస్తే ప్లాన్ చేసి ఆయన కడుతుండగా మా పాప వచ్చి ఇలా కట్టండి అంకుల్, ఇలా కట్టండి అంకుల్ అని పాప కూడా చెప్పడం వల్ల సరే అనుకుని ఇద్దరు ఆలోచన బట్టి, దేవుడు కృపను బట్టి మరి డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడండి. అన్ని పనులు కూడా ఏది లోటు లేదనకుండా దేవుడు సమస్తము సమకూర్చాడు. ఆ గృహంలోను అన్నీ సమకూర్చిన తర్వాత అన్నీ అయిపోయినాయి. మరి కబోర్డులు కట్టుకున్నాక దిగండమ్మ ఇంట్లో, కానీ పాప మరి జాబ్ చేస్తున్నప్పుడు 40,000 రూపాయలు పంపించిందండి. పంపించినప్పుడు ఆ డబ్బు పెట్టి మరి కబోర్డులు కూడా కట్టించుకున్నాము. వచ్చిన తర్వాత మరలా ఫర్నిచర్ అంతా కొనిపెట్టి బిడ్డ వెళ్ళిపోయింది జాబ్ కోసం. అలా ఇంట్లో ఉండగా దేవుడిచ్చిన గృహం అది. ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని నేను రాయించుకున్నాను. దేవుడు, నేను అనుకోలేదు ఆ రీతిగా ఒక గదే మేము వేసుకోవాలనుకున్నాం, వేస్తే 2 గదులు వేయాలనుకున్నాం. దేవుడు ఎంత ఇల్లు ఇచ్చాడని వేసినలేమని పేరు రాయించుకుని ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని నేను రాయించుకున్నాను గృహంలో దేవుడి కార్యాన్ని బట్టి. మరి కొన్ని రోజుల తర్వాత మరి కొన్ని కారణాల వల్ల మరి సున్నం వేసిన తర్వాత మరలా ఆ పేరు రాయించకుండా మానేశానండి. నేను బయట రాయించాను కానీ గృహంలో రాయించలేదు, ఆ పేరు రాయించలేదు. తీసేసిన తర్వాత దేవుడి ఫోటో ఒకటి కూడా బయట ఉండేదండి. మరి కొన్ని కారణాల వల్ల దాన్ని కూడా లోన పెట్టవలసి వచ్చింది, కొన్ని ఇబ్బందుల వల్ల. అలా పెట్టడం అది నేను చేసిన తప్పు. అయితే ఒకసారి పాస్టర్ గారు ఎక్కడ వాక్యం చెప్తున్నారు, ఈ గృహములకు క్రీస్తే అధిపతి అని గృహాల్లో రాయించుకుంటారు, మరలా వాక్యం చూస్తే ఉండదు అని చెప్పారు. ఆ వాక్యం నాకు వినపడింది. వాక్యం చెబుతున్నప్పుడు ఆ మాటను బట్టి నేను ఎంతో బాధపడ్డాను. నేనే కదా ఈ చేశాను, ఈ తప్పుని రాయించి ఇలా తీసేశానని ఎంతగానో బాధపడ్డాను ఆ రోజంతా నేను. తర్వాత ఇంట్లో కూర్చుని ఒకరోజు మా పాప మూడో పాప వివాహ విషయంలో మరి అప్పటి వరకు ఏ రోజు కూడా దేవుని కృపను బట్టి అప్పు చేయలేదండి. దినస్థితిలో ఉన్న దేవుడు అలా ప్రతి అవసరము తీరుస్తూ వచ్చాడు మాకు. ఎవరి దగ్గరికి ఎప్పుడు అప్పు కూడా వెళ్ళలేదు. మూడో పాప వివాహ విషయంలో ఆపరేషన్ అయినప్పుడు 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. మరి మూడో పాప వివాహ విషయంలో మరి డబ్బు లేక మరి అప్పు చేయవలసి వచ్చింది. నడుమ ఆపరేషన్ అయింది. వెంటనే పాపకు పెళ్లి చేసేస్తే బాగుంటుంది, మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుని సంబంధం చూసాము. డబ్బు లేకపోయినా పర్వాలేదు, అప్పు చేసేద్దామని సంబంధం ఓకే చేసుకుని మరి అప్పు చేసి ఆ పాపకు పెళ్లి చేసామండి. పెళ్లి చేసిన తర్వాత స్థలం ఉంది ఏలూరులో, అమ్మేసి అప్పు తీరుద్దాం అనుకున్నాము. ఆ స్థలం అవ్వలేదు. సంవత్సరం వరకు బాకీ అలాగే ఉండిపోయింది. ఒకరోజు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వాక్యం పెట్టుకుని వినేవాళ్ళం అండి. వాక్యం వింటూ ఉండగా మరి ఎంచేత నా అంతటి నేనుగానే అనుకున్నాను, ఎవరో లేరు ఇంట్లోనూ కూర్చుని, ప్రభువా నువ్వు ఇచ్చిన ఇంట్లో కూర్చుని నేను అనుకుంటున్నాను ఈ మాట, ఆ అప్పు తీరిపోతే కనుక నేను ఇంత కానుక పంపిస్తాను ప్రభువా, ఖచ్చితంగా పంపిస్తాను ప్రభువా అని అనుకుని మనసులో అనుకుని ప్రార్థన చేసుకుని లేచిపోయాను. నెల రోజుల్లోపే ఆ స్థలం అమ్మటం జరిగింది. అప్పుడు దాకా సంవత్సరం నుంచి అమ్మని స్థలం నెల రోజుల్లోపే ఆ స్థలము అమ్మటం జరిగింది. అది నిజంగా వాళ్ళు కొంటారని అనుకోలేదు, వాళ్ళకి అవసరం లేదండి. అయినా కూడా దేవుడు వాళ్ళ చేత ఆ స్థలం కొనిపించాడు, బిడ్డల ద్వారా కొనిపించి మా అవసరం తీర్చాడు దేవుడు. అప్పుడు అప్పు తీరటానికి సహాయం చేశారు. అప్పు తీరిపోయింది. 1 లక్ష రూపాయలు నా అకౌంట్లో ఉంది. పంపుదాం కానుక అనుకున్నాను నేను. వెంటనే చెప్తే తిడతారేమో మరి అనుకుని కొన్ని రోజులు పోయాక చెప్దామని ఆగాను. ఈ ఆగటంలో మర్చిపోయాను నేను. బిడ్డలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకే సంవత్సరంలో 4 నెలలు 5 నెలల గ్యాప్లో బిడ్డలు మరి డెలివరీ సమయం అయింది. ఒక్కొక్కరికి డెలివరీ చేయటం, ఆ బిడ్డలను మరి అత్తగారింటికి పంపించడం, పుట్టిన బిడ్డలకి బంగారం పెట్టడం, ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ రావటానికి కూడా దేవుడు సహాయం చేశాడు, ఎక్కడ అప్పు చేయకుండా. మొక్కుకున్న మొక్కుని నేను తీర్చలేకపోయాను, మర్చిపోయానండి.
ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత మరి దేవుడు లెగలేది, మనిషి ఎలా చేస్తుంది, పిల్లల పెళ్ళి ఎలా చేస్తుంది పిల్లకి అనుకున్నారు. అటువంటిది పెళ్లి చేయటం, 3 పిల్లలకు ఒకే సంవత్సరం డెలివరీ చేయటం కూడా మరి దేవుడు ఎలా వాడుకున్నాడో, మరి నన్ను అంతగా వాడుకున్నాడు దేవుడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇలా ఉండి 3కి డెలివరీలు పోసి వచ్చావు అని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ జరిగిన తర్వాత పెద్ద పాప మరి అమెరికా రమ్మందండి. ఆ పాప దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రావటానికి ఇబ్బంది అయిపోయింది. కరోనా టైం అయిందండి. మార్చి 3వ తారీఖు నుంచి ఫ్లైట్లు ఆఫ్ చేశారు. మార్చి 6వ తారీఖున మాకు టికెట్లు చేశారు. 2 రోజులుంటే ఎక్కేద్దాం, ఆగిపోయింది ప్రభు అనుకుని అలా ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. ఒక ఫ్లైట్ అయినా మా కొరకు దొరికితే చాలు, తిరుగుతుందని మాట వినపడాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటుండగా 3 నెలలకే ఒక ఫ్లైట్ తిరుగుతుందని చెప్పారండి. చెప్పినప్పుడు టికెట్ డబ్బులు ఎక్కువ, డబల్ రేట్ అన్నారు. అయినా సరే చేసేయండి అమ్మ, మేము వెళ్ళిపోతాం, ఇబ్బంది పడకూడదని చెప్పి. కరోనా ఉందండి ఇంకా అప్పటికే. అయినప్పటికీ ఆ కరోనా టైంలోనే వెళ్ళొద్దన్నా సరే వాళ్ళు మేము వచ్చేసాం బలవంతంగాను. వచ్చిన తర్వాత ఢిల్లీలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలోనూ ఆఫ్ చేసేసారండి మమ్మల్ని. ఆఫ్ చేసేసి వాళ్ళకేమో హిందీ మాట్లాడతారు, మాకేమో తెలుగు, హిందీ రాదు. ఎలాగలాగ అతనితో లగేజీ మోసి అతనితో మాట్లాడి ఒప్పించి 4,000 రూపాయలు కట్టి అక్కడి నుంచి క్వారంటైన్లో పెట్టకుండా మరి వెంటనే ఫ్లైట్ ఎక్కడానికి 5ంటికి ఫ్లైట్ కదిలిపోతుంది అని చెప్తున్నాడు. బతిలాడుగా వాళ్ళు పంపించారు బయటికి. మరి లగేజీ పట్టుకుని నన్నేమో ట్రాలీలో తీసుకొస్తున్నారండి, నడువు నొప్పని. సత్యనారాయణ గారు 2 బ్యాగులు పట్టుకుని వస్తూ ఉండగా ఫ్లైట్లో నుంచి పైకి ఇలా వాలుగా ఉండటం వల్ల 2 బ్యాగులతోటి పడిపోయారు. ఆయన డొల్లుకుంటా వచ్చి ఫ్లైట్లోకి వచ్చారు. అప్పుడు గబగబా లేసెక్కి, దేవా నీకు స్తోత్రం తండ్రి, ఫ్లైట్ ఎక్కేలాగా చేసే. వెంటనే ఫ్లైట్ కదిలిపోయింది. 5 నిమిషాలు కూడా టైం లేదండి, కదిలిపోయింది. దేవా ఇంత సహాయం చేసావు, వందనాలు అనుకునేటప్పటికి ఫ్లైట్ కదిలింది. ఆ రకంగా అక్కడి నుంచి విజయవాడ వచ్చామండి. విజయవాడలో మళ్ళీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ని కారు సిద్ధపరిచింది ద్వారపూడిలో దింపమని. ఈ లోపల మళ్ళీ కార్లో ఎక్కడం కుదరదు, మీరు బస్సు ఎక్కవలసింది, అందరూ క్వారంటైన్లోకి రావాలని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత క్వారంటైన్లో ఉండాలని ఎంతగానో బతిమిలాడిన వారిని. 9 గంటలకు దిగిన వాళ్ళం 1 గంట వరకు కూడా వాళ్ళు బ్రతిమిలాడుతూనే ఉన్నాం. బ్రతిమిలాడగా అన్ని అడ్రస్లు తీసుకుని ఒప్పుకుని పంపించారండి మమ్మల్ని ఇంటికి. తెల్లవారుజామున 5 గంటల సమయానికి ఇంటికి వచ్చాం మేము. ఇంటికి వచ్చిన తర్వాత మరి అంత వర్షం పడుతుంది. మణి, శ్రీను ఇద్దరు మరి ఎంతగానో మాకు సహాయం చేశారు. ఆ టైంలో ఏమేం కావాలన్నీ వాళ్ళు సిద్ధపరిచారు. స్నానం చేసి మరి ఇలా పడుకుని మనసులో దేవుని తలుచుకుంటే ఇలా పడుకుంటే నాకు ఒక స్వరం వినపడిందండి ప్రక్కన గృహంలోనూ. ఈసారి నిన్ను చంపేస్తాను, నిన్ను ఉంచను అన్న మాట వినపడింది నాకు. ఆ మాటను బట్టి మరి ఆ రోజు నుంచి కూడా నేను ఒక టెన్షన్ పెట్టుకుని బలహీనం అయిపోయాను. ఏమైందో మరి నాకు తెలియదు. తల మీద ఏదో బరువుగా ఉన్నట్టు ఇంట్లోకి ఉండంగానే ఏదోలా అయిపోయేది. నాకు బయట ఉన్నంతసేపు బాగానే ఉండేది. దాన్ని బట్టి నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, నేను కొంపలో ఉండలేను, నేను బయటికి వెళ్ళిపోదాం ఎక్కడికన్నా అనేదాన్ని. నా బాధ చూడలేక వాళ్ళు కూడా సరే అని ఇల్లు అమ్మేయటం జరిగిందండి. దేవుడిచ్చిన కృపను కోల్పోయాము. అనుకోని రీతిగా ఇంటిని అమ్మేసిన తర్వాత 3 నెలల తర్వాత ఏంటి ఇలా జరుగుతుంది, వాళ్ళ జీవితం ఎందుకు జరుగుతుంది ఇలాగా అనుకుని మరి ఇల్లున్నంతసేపు ఒకలాగా ఉన్నారు మనుషులు. ఇల్లు అమ్మేసామన్న తర్వాత తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరే ఒక రకంగా చూడటం మొదలు పెట్టారండి. అందరూ మమ్మల్ని, ప్రభువా ఎందుకు అవమానాలకు అప్పు చెప్పావు మమ్మల్ని, నేనేం తప్పు చేశానో నాకు తెలియచేయమని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు 3 నెలల తర్వాత దేవుడు తెలియచేశాడు. ఈ కానుక పంపుతాను అనుకున్నాను, పంపించలేదు నేనని జ్ఞాపకం చేశాడు దేవుడు. అప్పుడు జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే మా 2వ పాపతో చెప్పానమ్మా, ఇలా అనుకున్నాను నేను, పంపించలేదు, ఇవాళ దేవుడు ఇలా జ్ఞాపకం చేశాడని చెప్పినప్పుడు పాప నాన్నగారితో చెప్పమ్మా. వచ్చిన తర్వాత సత్యనారాయణ గారితో చెప్పాను. నేను ఒక మాట చెప్తాను, ఏమనొద్దు, తిట్టద్దు, అనొద్దు అని అడిగి ఆయన్ని ముందు చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆయన సరే అనుకుని మరి పంపుతానన్న కానుక పంపించడం జరిగిందండి. దేవుని కృపను బట్టి ఆయనకి ఇవ్వాలనుకున్నది ఏదో రకంగా ఆయన తీసుకుంటాడు. నాకు తెలియలేదు, ముందుగా జ్ఞాపకం లేదు, మర్చిపోయాను. ప్రభువా నన్ను క్షమించు అనుకున్నాను. దేవుడు ఇచ్చిన ఇంటిని ఆ రకంగా కోల్పోయామండి.
మరలా బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ గారు నేను సత్యనారాయణ గారు నేను ముందు తీసుకున్నాను బాప్తిసం. సత్యనారాయణ గారు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కాలువ దగ్గర ఇంకా పాస్టర్ గారు రాలేదు. అప్పటికి తెల్లవారుజాము సమయం 5 గంటలకే మేమిద్దరం ఉన్నాం. మాతో పాటు ఇంకో సహోదరి వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఇసురుగా లారీ వచ్చి గుద్దేసిందండి. నిదట్లో ఉన్నాడు అతను డ్రైవర్, మరి ఏమో తెలియదు. చాలా స్పీడ్గా గుద్దేసింది. గుద్దేయడం నలుగురం కూడా వెళ్ళిపోయి ఎక్కడో పడిపోయాం, రాళ్ళల్లో పడిపోయాము. ఇద్దరం ఒక చాట, వాళ్ళిద్దరూ ఒక చాట ఎదరు నుంచున్నారు. మొత్తం అబ్బాయి సైకిల్ కాళ్ళలోకి వెళ్ళిపోయి పడిపోయింది. ఎక్కడో పడిపోతే కాసేపటికి లేచి మేము అయ్యో పిల్లలు ఏమైపోతారో, మేమిద్దరం ఇక్కడే ఉండిపోయాం, పిల్లలు ఏమైపోతారో అని అనుకుంటా ఉన్నాం. మరి దేవుడు ఎలా బ్రతికించాడో తెలియదండి. నిజంగా లారీ వచ్చి గుద్దేసిన సమయంలో దేవుడే బ్రతికించాడు మమ్మల్ని. ఆ టైంలో లేచి బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత పాస్టర్ గారు అప్పుడు సాక్ష్యం చెప్పామండి. అయిపోయింది. మరి వ్యాపారం జరుగుతూ ఉండగానే మరి సూరిబాబు అన్నయ్య వచ్చి ఇక్కడ విష్ణు గారు షాపులు కడుతున్నారు, ఒక షాప్ తీసుకోండి మీరు అమ్ముతారంట అని చెప్పారు. చెప్పినప్పుడు మణి నేను వెళ్ళి మరి విష్ణు గారితో మాట్లాడటం జరిగిందండి. మాట్లాడిన తర్వాత ఈయనైతే ఏదన్నా కొందామంటే వద్దంటారని తెలియకుండా వెళ్ళి అడిగాము. అమ్మ సత్యనారాయణ గారు కూడా రమ్మని చెప్పారు. ఆయన వెళ్ళి సత్యనారాయణ గారిని పిలుచుకుని వచ్చి అడిగితే ఆయన అన్నారు, ఒక షాప్ ఏంటయ్యా మొత్తం 6 షాపులు తీసేసుకో నీకే అమ్ముతానని అన్నారు. అంటే ఈయన వద్దండి బాబు నేను కొనలేను, భయం నాకు, వద్దు అంత తీర్చలేమని అన్నారు. వద్దు అనకండి అని మాట్లాడి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని మేము మరి 6 షాపులు తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. కొంచెం పొలం ఉండేదా, పొలం అమ్మేసి ఆయనకి ముందు డబ్బు కట్టి ఉన్న డబ్బే దేవుడే తీర్చాడు. బాకీ ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళలేదు మేము. దేవుడే అప్పు అంతా తీర్చాడు ఆ షాపులు కట్టడానికి. ఎందుకు షాపుల గురించి చెప్తున్నానంటే, నేను ఈరోజు కూర్చుని తింటున్నామంటే దేవుని కృప. మా గురించి ఆ రోజు ఆయన ప్రణాళిక చేసి ఉంచాడు కూర్చుని తినటానికి. ఆ రోజు సిద్ధపరిచాడు 10 సంవత్సరాల క్రితం. ఆ రెంట్లు మరి కూర్చుని తినడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాండి. మరి ఎంతోమంది ఎంతో హేళనగా మాట్లాడారు. మన సొంత పిన్నే మాట్లాడిందండి. బిడ్డల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నా అంటే అంటులు తోముకునే వాళ్ళు కూడా చదివిస్తున్నారు ఇంజనీరింగ్, అది గొప్ప విషయం ఏమి కాదు అన్నది ఆవిడ. సందుకు 3 ఉంటున్నారు ఇంజనీర్లు, అదేం పెద్ద గొప్ప కాదు అని చెప్పింది. నా బిడ్డల గొప్ప గురించి నేను చెప్పట్లేదు, కానీ ఈ విషయం వాళ్ళ పాప చదివింది, పాస్ అవ్వలేదు, లాంగ్ టర్మ్ తీసుకుని చదవవలసి వచ్చింది. చదివి ఉద్యోగం లేకుండా ఎంతో బాధపడుతుంది ఆ బిడ్డ. వాళ్ళు అన్న మాటల గురించి ఆ బిడ్డ బాధపడుతుంది. ఈ రోజున ఆ బిడ్డ పరిస్థితిలో ఉంది. అట్లా హేళన చేశారండి మమ్మల్ని అందరినీ. అందరూ కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మా జీవితంలో, నేను చెప్పలేను. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు, మరణం నుంచి లేవనెత్తాడు, ఎన్నో అపాయాల నుంచి తప్పించాడు. బిడ్డల పట్ల చేసిన మేళ్ళు, సంగమనికి వెళ్తాం, ఆదివారం ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటమే తప్ప నాకేమి కీర్తన గ్రంథం చదివేదాన్ని తప్ప వాక్యం అసలు తెలిసేది కాదండి. నాకు ఎంత చదివినా అర్థమయ్యేది కాదు. ఏమీ చదువుతుంటే ఏం అర్థం కావట్లేదని పక్కన పెట్టేసేదాన్ని. మరి దైవ సేవకులు ప్రసాద్ గారు చర్చికి వస్తాం మొదలుపెట్టిన తర్వాత నాకు వాక్యం అర్థం అవటం మొదలుపెట్టిందండి. దైవ సేవకులు మరి ఎంతగానో వాక్యాన్ని వివరించి చెప్తారండి, చాలా అర్థమయ్యేలాగా. మరి చంటి బిడ్డకు ఉగ్గు పెట్టిన రీతిలో వాక్యం మరి ఒక మాటను చెప్పి దాన్ని బట్టి 4 మాటలు మంచిగా ఉండాలి, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, మనకు మేలు, మంచిగా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని అన్ని వివరంగా చెప్పడం వల్ల అన్ని రాసుకోవటం, దేవుని కృపను బట్టి మరి ఆ వాక్యాలు చదువుకోవటం వల్ల నాకు వాక్యం ఇప్పుడు అర్థమవుతుందండి. కొంచెం బైబిల్లో ఏ మాట తెలిసేది కాదండి, నాకు ఎవరి గురించి తెలిసేది కాదు. వాక్యం అంటేనే అసలు అర్థం కాదు నాకు. అటువంటి పరిస్థితిలో నేను సంఘానికి వచ్చాను. మరి దేవుని కృపను బట్టి దైవజనరాలు వాక్యాన్ని బట్టి దైవజనరాలు గారు మరి ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు, శ్రమలు తెచ్చే సిర్లని వాక్యం చెప్తున్నప్పుడు 2వ రోజున దేవుడు నాతో మాట్లాడి నా హృదయాన్ని బలపరిచాడు. ఆ రోజు ఎంతగానో ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి హేళన చేస్తున్నారన్న భావంతోనే ఉండేదాన్ని నేను. ఇల్లు అమ్మేసి నీ స్థితిలో ఉన్నామని హేళన చేస్తున్నారు నన్ను, ఎవరిని చూసినా అలాగే అనిపించేది నాకు, నన్ను అలా చూస్తున్నారని. ఆ రోజు నుంచి నాకు ధైర్యం కలిగింది. ఇంటిని గురించి కూడా నేను బాధపడట్లేదండి. దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మరలా ఆయన చిత్తమైతే ఆయనే ఇస్తాడు అని అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. ఇంక నేను దేవుని కృపను బట్టి మరి కొన్ని రోజులు ఇల్లు అమ్మిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా ఇబ్బంది పడ్డాం.
అయినా దేవుడి దగ్గర కృపను బట్టి ఎవరి దగ్గరికి అప్పుకెళ్ళలేదు, కానీ మా ఇంట్లో మేమే బాధపడేవాడు, ఇబ్బంది పడ్డాం. దేవుని కృపను బట్టి ఈరోజు ఏ ఇబ్బంది లేదు మాకు. దేవుడు అన్నీ సమకూర్చాడు, సమస్తము సమకూర్చి దేనికి లోటు లేకుండా ఘనంగా మా జీవితాలు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలి. తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.